అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ అనేక కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయనున్నారని, పలు ఆదేశాలు ఆయన సంతకం కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం ట్రంప్ రాబోయే కొద్ది రోజుల్లోనే 200 పైగా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా పౌరులు కాని వారికి, ఆ గడ్డపై పుట్టే పిల్లలకు సహజంగా వచ్చే పౌరసత్వం రద్దు చేయడంతో పాటు అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు, చమురు, సహజవాయు ఉత్పత్తిపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ట్రంప్ భావిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇమ్మిగ్రేషన్ విధానాల్లోనూ కీలక మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. అమెరికాలో అక్రమ వలసలను అరికడతామని, అందుకోసం కఠిన విధానాలు అమలు చేస్తామని ట్రంప్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ట్రంప్ తన ప్రసంగంలో మెక్సికో సరిహద్దుల్లో తక్షణమే జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలోని వలసలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. రిమైన్ ఇన్ మెక్సికో విధానాన్ని మళ్లీ అమలు చేస్తామని, దక్షిణ సరిహద్దు వద్ద భద్రతను పెంచేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపుతామని ట్రంప్ చెప్పారు. సహజవాయు ఉత్పత్తిపై ఉన్న నిబంధనల్ని ట్రంప్ సడలించనున్నారు. అమెరికా స్వయం సమృద్ధి సాధించడానికి, అమెరికన్ పౌరులకు ఇంధన ఖర్చులను తగ్గించడానికి జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించబోతున్నామని ట్రంప్ పేర్కొన్నారు. దేశీయ చమురు ఉత్పత్తిని పెంచడం, వినియోగదారుల కోసం సహజవాయు ధరలను తగ్గించడం ద్వారా అమెరికాను శక్తి ఆధారితంగా మారుస్తామని ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని తగ్గించబోమన్న ప్రెసిడెంట్, అమెరికా ప్రజలు వారికి కావలసిన వాహనాన్ని కొనుగోలు చేయడానికి స్వేచ్ఛను ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ దేశంగా అమెరికా అవతరిస్తుందని అన్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్ పొందడానికి నిరాకరించినందుకు విధుల నుండి తొలగించబడిన వేలాది మంది యుఎస్ సైనికులను తిరిగి చేర్చుకుంటానని ట్రంప్ ప్రకటించారు. కొద్ది రోజుల్లోనే ఈ అంశంపై చర్యలు తీసుకుంటామన్నారు. అమెరికా పౌరులు ప్రయోజనం పొందేలా ఇతర దేశాలపై పన్నులు, సుంకాలు విధిస్తామని ట్రంప్ తన ప్రమాణ స్వీకారోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. వాణిజ్య వ్యవస్థను సంస్కరించడానికి ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీసెస్ ని స్థాపించే ప్రణాళికలను కూడా వెల్లడించారు. సుంకాలు, కస్టమ్స్, ఆదాయాన్ని సేకరించే ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీసెస్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఇది విదేశీ వనరుల నుంచి అమెరికా ఖజానాకు గణనీయమైన నిధులను తెస్తుందని తెలిపారు. ప్రభుత్వ సెన్సార్షిప్లను రద్దు చేస్తామని, అమెరికాలో వాక్ స్వేచ్ఛను పునరుద్ధరిస్తామని అన్నారు. అమెరికాలో స్త్రీ పురుష లింగాలను మాత్రమే గుర్తించాలని తప్పనిసరి చేస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తానని ప్రకటించారు. పనామా కెనాల్ను మళ్లీ తమ ఆధీనంలోకి తీసుకోవాలని అమెరికా యోచిస్తోందన్నారు. ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలలో జన్మ హక్కు పౌరసత్వానికి స్వస్తి పలకనున్నట్లు తెలిసింది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు, టూరిస్ట్, స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి, అమెరికాలో కాన్పైతే పుట్టిన పిల్లలకు ఈ నియమం వర్తిస్తుంది. ప్రపంచ దిగుమతులపై 10% సుంకం, చైనా వస్తువులపై 60% సుంకం, కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25% సుంకం విధించాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఈ చర్యలు యుఎస్ ఆర్థిక వృద్ధికి కారణమవుతాయని అన్నారు.